సో ఇప్పటివరకు చాలా బేసిక్ పాయింట్స్ అంటే చాలా ముఖ్యమైన పాయింట్స్ అడ్వాన్స్ పాయింట్స్ కూడా మనం బ్లాగ్ గురించి కంప్లీట్ చేసాము. ఈ టాపిక్లో మనం సైడ్లో ఉండేటువంటి మెనూస్ గురించి చర్చిద్దాము. ఇక్కడ చూసారంటే మీకు ఆల్ అంటే టోటల్ ఉన్న వాటిని అన్నిటిని చూడవచ్చు. పబ్లిష్డ్ అంటే ఇప్పటివరకు మనం పబ్లిష్ చేసిన వాటిని మాత్రమే ఇక్కడ ఈ లిస్ట్లో చూడడానికి వీలు పడుతుంది. సో ఆ తర్వాత అప్లై పేజెస్. ఈ తర్వాత మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది పేజెస్. ఈ పేజెస్ అన్నది ఉదాహరణకు ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఉదాహరణకి పేజ్ టైటిల్ నేను ఏమిస్తున్నానంటే వాట్ ఈజ్ పేజ్ అని ఇస్తున్నాను. దీని ప్రభావాన్ని మనం ఎక్కడ గమనిస్తామంటే, మన వెబ్సైట్కి వెళ్దాము. వెబ్సైట్లో బ్లాగ్ స్పాట్ని సెలెక్ట్ చేసుకున్నాను. రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ పేజ్ అని వచ్చింది, ఇక్కడ హోమ్ అని వచ్చింది. సో ఈ విధంగా మీకు ట్యాబ్స్ రావాలి అనుకుంటే దానికోసం మనము దేన్ని ఉపయోగిస్తాము, పేజెస్ అనేటటువంటి ఫంక్షనాలిటీని యూజ్ చేస్తాము. అయితే ఈ పేజెస్లో మీకు వాట్ ఈజ్ పేజ్ అనేది ఫ్రంట్ ఉంది, ఇది బ్యాక్ ఉంది. కాబట్టి ఇవి రెండింటిని చేంజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని బ్యాక్ తీసుకొని వచ్చి మళ్ళీ సేవ్ అరేంజ్మెంట్ అని క్లిక్ చేశారంటే ఆ అరేంజ్మెంట్ సేవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి, F5 నొక్కి. సో హోమ్ ట్యాబ్ ఇక్కడ వచ్చింది, వాట్ ఈజ్ నెక్స్ట్ పేజ్ అని ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మీరు మరోదాన్ని అలా మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకుంటూ పోవచ్చు. పేజెస్ అంటే ఉదాహరణకు దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే, చాలా వెబ్సైట్స్ మీరు గమనించారనుకోండి, అందులో ఉదాహరణకు technotelugu.comలో హోము, తెలుగు టెక్నాలజీ వీడియోలు ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఇది ఒక మెను. ఉదాహరణకు మీరు yahoo.com వెళ్ళారంటండి, yahoo.comకి వెళ్ళారంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ హోము, యాహో అనేటువంటి 2 ట్యాబ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ట్యాబ్స్ అన్నవి చాలా డిఫరెంట్గా వాడుతూ ఉంటారు. ఉదాహరణకు మీకు అబౌట్ అస్ అనేది ఒక ట్యాబ్ కావాలనుకోండి, న్యూ పేజ్ అనండి, బ్లాంక్ పేజ్ క్రియేట్ చేయండి. ఇది అబౌట్ అస్ అనేటటువంటి పేజ్ని క్రియేట్ చేయండి. పబ్లిష్ చేసినట్టే అబౌట్ అస్ అని వస్తుంది. సో దీన్ని సేవ్ అరేంజ్మెంట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి F5 క్లిక్ చేయండి. F5 క్లిక్ చేయండి. ఇలా F5 క్లిక్ చేసిన తర్వాత మీరు హోమ్, వాట్ ఈజ్ పేజ్, అబౌట్ అస్ అనేటటువంటి ట్యాబ్స్ ఇక్కడ ఉపయోగపడతాయి. ఆ ట్యాబ్స్లో మీరు సపోజ్ ఎడిట్ తీసుకోండి, ట్యాబ్ ఎడిట్ తీసుకొని ఇక్కడ మీరు ఏం కాంటెంట్ అయితే ఇక్కడ పెడతారో, సో ఇక్కడ అబౌట్ అస్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లాంక్ కాంటెంట్ ఉంది, ఆ కాంటెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ విషయం ఏ విషయం అయితే మీరు అక్కడ పొందుపరిచారో ఆ విషయం ఇక్కడ కనపడుతుంది మీకు. సో అది పేజెస్ గురించి. నెక్స్ట్ మనం క్లోజ్. సో ఈ పేజెస్ టాపిక్స్ మీకు క్లియర్ అయిపోయాయి. సో నెక్స్ట్ షో పేజెస్, నెక్స్ట్ కామెంట్స్ గురించి తీసుకుందాము. ఇక్కడ కామెంట్స్ అంటే మీరు పోస్ట్ చేస్తున్న కామెంట్స్, మీకు ఎవరన్నా ఇక్కడ కామెంట్స్ని పేస్ట్ చేశారంటే ఆ కామెంట్స్ అన్నిటిని మీరు ఇక్కడ ఈ లిస్ట్లో చూసుకోవచ్చు. సో దానివల్ల మీరు దాన్ని స్పామ్ కామెంట్స్ అంటే మీరు ఏదన్నా ఊహించని కామెంట్స్ అంటే సమ్ బ్యాడ్ కామెంట్ కానీ ఏదన్నా ఉంటే వాటిని ఇక్కడ స్పామ్లోకి మీరు పంపించారంటే సో ఆ తర్వాత మీకు దాన్ని మీరు వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ స్టాటిస్టిక్స్ అని వచ్చాయి. ఈ స్టాటిస్టిక్స్ అనే ప్యానల్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ప్రధానంగా ఈ స్టాటిస్టిక్స్ ప్యానల్లో ఎక్కడెక్కడి నుంచి మీకు విజిటర్స్ వస్తున్నారు, ఎవరెవరు మీ విజిట్ చేస్తున్నారు, ఏ కంట్రీ నుంచి విజిట్స్ వస్తున్నాయి, వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏ పోస్ట్ని ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు అనే విషయాలను కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ట్రాఫిక్ సోర్స్ అంటే ఈ ట్రాఫిక్ అసలు బేసిక్గా ఎక్కడి నుంచి ట్రాఫిక్ సోర్స్ వస్తుంది మీకు అంటే, ఫేస్బుక్లో నుంచి ఎక్కువ మంది చూస్తున్నారా, లేక గూగుల్లో నుంచి ఎక్కువ మంది చూస్తున్నారా, లేక ఇంకా వేరే వాటిల్లో లైక్ ట్విట్టర్ నుంచి వస్తున్నారా. సో ఆ విధంగా మీ ట్రాఫిక్
సోర్స్ని మీరు చూడవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా మీ ఆడియన్స్ ఎక్కడి నుంచి ఉన్నారు, ఏ క్రోమ్ నుంచి ఎక్కువ ఉన్నారా, ఇండియా నుంచి ఎక్కువ ఉన్నారా, జర్మనీ నుంచి ఎక్కువ ఉన్నారా, ఎక్కడి నుంచి మీకు ఆడియన్స్ ఉన్నారు అనే విషయాన్ని కూడా మీరు చూడవచ్చు. సో ఈ విధంగా మీరు మీ యొక్క వ్యవహారాలని ఇక్కడ చూసుకోవచ్చు.